అలాగే స్వామి, ఎప్పటి నుంచో ఉన్న సందేహం ఏంటంటే, మామూలుగా అమ్మవారికి సంబంధించి ఏమన్నా పూజలు జరుగుతూ ఉన్నా కానీ, లేకపోతే భజనలు జరుగుతూ ఉన్నా, కొంతమందికి ఒంటి మీదకి అమ్మవారు వచ్చేసింది, అమ్మవారు పూలు అని చెప్తూ ఉంటారు. నిజంగా అమ్మవారు అలా ఒంటి మీదకి వస్తారా? ఒకవేళ వస్తే ఇక్కడ సందేహం ఏంటంటే, ఆమె శక్తి స్వరూపిణి, శివుడు కూడా ఆమె శక్తిని ఆపలేకపోయారు. అటువంటిది మానవ మాత్రమైన మనము ఆమె శక్తి మనలోకి వస్తే తట్టుకోగలమా అనేది నా ప్రశ్న. యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే అమ్మ, ఈ వైబ్రేషన్స్ ఇప్పుడు మనలో ఉన్న కుండలీలు ఎన్ని కుండీలు జాగృత అయి ఉన్నాయో, అప్పుడు ఆ సమయంలో మీరు వచ్చినప్పుడు ఆ తల్లి వైబ్రేషన్స్, ఆ ఊర్జ అంటాం మనం, ఆ ఊర్జకు వైబ్రేట్ అయ్యి అది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అది అంతే తప్ప ఇంకా తల్లి వచ్చే శరీరం మీద రావాలంటే అంత పవిత్రమైన ఆత్మలు మనకు కావమ్మ. ఎందుకంటే ఒక పరమాత్మ ఒక ఆత్మని క్యాచ్ చేయాలంటే మన ఆత్మ ఎంత పవిత్రమై ఉండాలి. ఈ కలియుగంలో ఈ భూమిలో అంత సాధ్యం కాదు. ఆ నిమిషం కోసం వచ్చిందంటేనే ఆ బరువు అలాగైపోతుందమ్మా. ఎందుకంటే అవన్నీ మా ఎక్స్పీరియన్స్ లోపల ఉన్నది, మేము అంత అవి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, కొన్ని తీయలేకపోతాం అనమాట. కానీ మనం ఓన్లీ ఆ చెవు దగ్గర వరకు వచ్చి సౌండ్ అంటేనే మా చెవు ఎంత వేడి అయిపోతుందో, ఇంకా ఒక శరీరం మీద వచ్చి కొందరు గంటల సేపు వరకు ఆడుతూ ఉంటారు. అంత సేపు తల్లి వచ్చి ఆడిందంటే అది కాని పని. ఓకే, మీరు ఇంత చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీకు అమ్మవారు ఉన్నారు అనేలాగా చిన్న ఒక కొన్ని మెసేజ్ పాస్ అవ్వడం అట్లా అలాంటివి వచ్చినప్పుడే అసలు అవే తట్టుకోలేకపోతాం. కానీ ఒక ఒంటి మీద రావడం, ఒక తల్లి రావడం అంటే అది సరస్వతి మాత చదువుల తల్లి అంటూ ఉంటాం. చదువులు బాగా రావాలని చెప్పేసి ఏదైతే చదివిన అదంతా మనకి చక్కగా జ్ఞాపకం ఉండాలని చెప్పి పూజిస్తూ ఉంటాం. ఆ విధంగానే కాళీమాతని ఎందుకు ఆరాధిస్తారు? ఇప్పుడు సరస్వతి మాత, పార్వతీ మాత, లక్ష్మీ మాత, ఇప్పుడు ఇవన్నీ మాత 10 శక్తులు చెప్పిన నేను. కాళీ మాత దగ్గర 10 శక్తులతో తీసుకొని ఒక కాళీ పుట్టింది, అవునా? అంటే ఇవన్నీ శక్తులు అన్ని కలిపి ఒక శక్తి దగ్గర ఉంది. నేను సపరేట్గా లక్ష్మి కావాలంటే నేను ఎవరి దగ్గర వెళ్ళాలి? లక్ష్మీ మాత దగ్గర కావాలి. జ్ఞానం కావాలంటే సరస్వతి మాత దగ్గర వెళ్ళాలి. శక్తి ఇంకా వేరే విధంగా నాకు సమస్యలు రాకుండా పోవాలంటే దుర్గామాత దగ్గర పోవాలి. ఇవి కాకుండా నేను కాళీమాత దగ్గర పోయినా అంటే అన్ని నాకు దొరికిపోతుంది కదా, నాకు సపరేట్ గా పోవాల్సిన అవసరం ఏముంది? అన్ని శక్తులు ఆమెలోనే కొలువై ఉంటాయి కాబట్టి అన్ని ఒక తల్లి దగ్గరనే పోతే అన్ని దొరికిపోతున్నాయి. ఆ విధంగా తల్లిని ఆరాధించవచ్చు. ప్రత్యేకించి దీనికోసం అంటూ కాళీమాతను ఆరాధించడం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే అన్ని కాళీ దగ్గర ఉన్నది అన్ని ఉంది అనమాట. కాళీ దగ్గర సమస్త ఉంది. నేను ఒక కాళీని నేను సిద్ధి చేసుకున్నా అంటే వేరే శక్తులతో నాకు పనే లేదు.